హాయ్ ట్యాక్స్ ప్రొఫెషనల్స్. ఈ వీడియోలో నేను పీటీని ఎలా అప్టైన్ చేయాలో చెప్తాను. ఈ ప్రాసెస్ అనేది 3 స్టెప్స్లో ఉంటుంది. ఒకటి పీటీని అకౌంట్ని ఐఆర్ఎస్ వెబ్సైట్ క్రియేట్ చేసుకోవడం, అండ్ అలాగే సెకండ్ స్టెప్ వచ్చేసి పాస్పోర్ట్ని మనం అప్లోడ్ అయితే చేయాలి ఐడి వెరిఫికేషన్ కోసం, అండ్ థర్డ్ వన్ వచ్చేసి మనకి పీటీని పేమెంట్ చేసి తీసుకోవాలి. సో సింపుల్గా మీరు బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఫస్ట్ స్టెప్ కోసం ఐఆర్ఎస్ పీటీ అని సెర్చ్ చేయండి. ఫస్ట్ ట్యాబ్ని ఓపెన్ చేయండి, పీటీ రిక్వైర్మెంట్ ఫర్ ట్యాక్స్ ప్రిపేరర్స్. దాన్ని అయితే సెలెక్ట్ చేయండి, స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మనకి రైట్ సైడ్లో రెన్యూ రిజిస్టర్ లాగిన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు రెండో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, క్రియేట్ అన్ అకౌంట్. సో ఫస్ట్ అండ్ సెకండ్ ఆప్షన్ని మీరైతే క్లిక్ చేసుకోండి. ఇది మనం ట్యాక్స్ ప్రిపరేషన్ చేసినందుకు డబ్బుల కోసం, అండ్ అలాగే ఎన్రోల్ ఏజెంట్ అవుతున్నందుకు మనం టిక్ అయితే చేయాలి. సో దాన్ని టిక్ చేసి నెక్స్ట్ నేను ట్యాప్ చేయండి. తర్వాత మనకి ఇండియన్స్ కాబట్టి ఎస్ఎస్ఎన్ ఉండదు కాబట్టి నో పెట్టండి. ఒకవేళ మీకు ఎస్ఎస్ఎన్ కానీ ఉండుంటే ఎస్ అని టైప్ చేయండి. ఈ ఎస్ఎస్ఎన్ అనేది యూఎస్ పీపుల్కి ఉంటుంది, ఇండియన్స్కి అయితే ఉండదు. ఐటీన్ ఉండొచ్చు మీకు, కానీ ఐటీన్ వ్యాలిడ్ ఎస్ఎస్ఎన్ కాదు. సో మీరు ఎస్ఎస్ఎన్ ఉంటేనే ఎస్ అని టైప్ చేయండి, లేదనుకుంటే నో అని టైప్ చేసి నెక్స్ట్ కొట్టేయండి. సో ఇక్కడ మీకు డీటెయిల్స్ ఇవ్వండి. మీ పాస్పోర్ట్లో ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అండ్ ఈమెయిల్. ఫస్ట్ నేమ్ అయితే మీకు లేకపోతే ఎఫ్ఎన్యూ అని టైప్ చేయండి, అంటే ఫస్ట్ నేమ్ ఈజ్ అన్నోన్. మీ పాస్పోర్ట్లో ఎలా ఉంటే అలా టైప్ చేయండి. పాస్పోర్ట్లో మీకు లాస్ట్ నేమ్ లేకపోతే ఎల్ఎన్యూ అని టైప్ చేయండి, లాస్ట్ నేమ్ ఈజ్ అన్నోన్. యాక్సెప్ట్ చేస్తుంది ఐఆర్ఎస్. అండ్ అలాగే ఈమెయిల్, ఇది యాక్టివ్ ఈమెయిల్ టైప్ చేయడానికి ప్రయత్నించండి, ఎందుకంటే మనకి ఐఆర్ఎస్ వన్ టైం పాస్పోర్ట్ అండ్ టెంపరీ పాస్వర్డ్స్ ఓటీపీస్ అయితే మీకు ఆ మెయిల్కి పంపిస్తుంది. సో యాక్టివ్ ఈమెయిల్ ఉన్నట్టు చూసుకోండి. తర్వాత క్రియేట్ అన్ అకౌంట్ క్లిక్ చేయండి. తర్వాత మీకు ఈ పాపప్ అయితే వస్తుంది ఆల్ డన్ అని. సో మళ్ళీ మీరు బ్యాక్ అయితే వచ్చేసింది. సో మీకు ఇలా మీకు చెప్పాను కదా, మీకు మెయిల్కి ఒక టెంపరీ పాస్వర్డ్ అయితే వస్తుంది, దీన్ని అయితే కాపీ చేసి పెట్టుకోండి. తర్వాత మీరు ఐఆర్ఎస్ వెబ్సైట్కి మళ్ళీ వెళ్ళండి. ఐఆర్ఎస్ వెబ్సైట్కి వెళ్ళాక మీకు యూజర్ నేమ్ ఐడి అంటే మీ ఈమెయిల్ ఐడి అయితే టైప్ చేయండి, అండ్ పాస్వర్డ్ మీకు ఐఆర్ఎస్ పంపించింది కదా ఆ పాస్వర్డ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. మీకు ఐఆర్ఎస్ అయితే ఇంకో ట్యాబ్కి అయితే మిమ్మల్ని ఫార్వర్డ్ అయితే చేస్తుంది. సో ఇక్కడ మీకు కరెంట్ పాస్వర్డ్ అంటే ఐఆర్ఎస్ పంపించిన టెంపరీ పాస్వర్డ్ ఇక్కడ టైప్ చేసి మీకు నచ్చిన పాస్వర్డ్ అయితే పెట్టుకోండి. దానిలో కన్ఫర్మ్గా అప్పర్ కేస్ అండ్ లోవర్ కేస్ అండ్ స్పెషల్ కేస్ నంబర్ ఉండేలా చూసుకోండి. సో ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ అయితే క్లిక్ చేయండి. ఆ తర్వాత మళ్ళీ మీరు ఐఆర్ఎస్ వెబ్సైట్కి వచ్చేసి లాగిన్ క్లిక్ చేసి యూజర్ నేమ్ ఐడి అండ్ మీరు ఇప్పుడు పెట్టుకున్న పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసి లాగిన్ అయితే క్లిక్ చేయండి. తర్వాత మీకు ఐఆర్ఎస్ మళ్ళీ మీకు చెప్పాను కదా ఓటీపీ అయితే పంపిస్తుంది. ఇండియాలో ఓటీపీస్ ఉండేది, అదే యూఎస్లో అయితే ఓటీపీస్ అయితే ఉండవు. సో మీరు ఇండియాలో నుంచి తీస్తున్నారు కాబట్టి మీకు ఓటీపీస్ అయితే వస్తాయి. మీకు ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ వస్తుంది, ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఐఆర్ఎస్ కోడ్ ఈజ్ 523789. సో దీన్ని అయితే మీరు కాపీ చేసుకోండి. కాపీ చేసి ఇక్కడైతే పేస్ట్ చేయండి. చూసారు కదా మీకు ఎలా వచ్చిందంటే మీకు పీటీన్ అకౌంట్ అనేది ఐఆర్ఎస్ వెబ్సైట్లో క్రియేట్ అయిపోయింది. సో ఫస్ట్ స్టెప్ అయితే మీరు కంప్లీట్ చేశారు సక్సెస్ఫుల్గా. సో తర్వాత సెకండ్ స్టెప్